తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీనేషనల్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు మన వరంగల్లో. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ పిలువగానే వచ్చేసినందుకు అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఏదో పదవి వచ్చిందని చెప్పి ఈరోజు మేము పిలవలేదు. చాలా రోజుల నుండి మిమ్మల్ని ఇక్కడికి రావాలని కోరుకుందామని చాలా రోజులు అనుకున్నాను. సరే, సందర్భం వచ్చింది కాబట్టి అందరినీ పిలవడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలు అన్ని సామాజిక వర్గం వాళ్ళు ఎంతో ఆశతో ఏవో వస్తాయి, మా బతుకులు బాగుపడతాయి అని ఆశపడ్డ మాట నిజం. కానీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు చేసిన త్యాగాలు, ఉద్యమకారులు చేసిన ప్రాణతర్పణ కనీసం ఉద్యమకారులకు కూడా దక్కలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయక తప్పదు. అదేవిధంగా మన నిధులు మన నియామకాల పేరు మీద కొంతమంది నాయకులకు మాత్రమే ఈ తెలంగాణ వచ్చింది. తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ సామాజిక వర్గంలో తెలంగాణలో ఆంధ్ర వలస బాధలతోని ఏ విధమైన అణగదొక్కబడ్డారో గ్రహించి తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలి, వారు చేస్తున్న పోరాటం న్యాయమైన పోరాటం, మీరు ఆత్మహత్యలు వద్దు, నేను తెలంగాణ ఇస్తానని తెలంగాణ తల్లి దేవత తెలంగాణ ఇచ్చింది. వచ్చిన తెలంగాణ దొరల పాలైంది. ప్రజలు ఈ ప్రభుత్వాన్ని దించాలని కంకణం కట్టుకొని అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రజల వద్దకే పరిపాలన పోవాలి, గ్రామ స్థాయిలో పట్టణ స్థాయిలో ప్రజలు ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత 75% పూర్తి చేసిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ. అప్పుడు ప్రజాస్వామ్యం కనపడింది, ప్రజలకు న్యాయం జరిగింది, ముఖ్యంగా రైతులకు న్యాయం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతి. ఇప్పుడు కూడా అదే పాదయాత్రను అనుభవంగా తీసుకొని రాహుల్ గాంధీ గారు ఇలా దేశం మొత్తం ప్రపంచ దేశాలనే మరిపించే విధంగా నలుమూలల ఈరోజు ప్రజల కష్టాలు తెలుసుకోవడం కోసం, ప్రజలకు జరుగుతున్న అన్యాయాలు తెలుసుకోవడం కోసం ఈరోజు పాదయాత్ర చేసి ఆ పాదయాత్ర ప్రజలకు రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలని ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఇలా పట్టం కట్టిన మాట నిజం. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకులు ఈరోజు ముఖ్యమంత్రి గారు అధికారంలో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు చెప్పిన హామీలు తప్పకుండా ప్రజలకు మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం చూపిస్తాం, తెస్తాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చింది, ఇచ్చిన మాట ఎక్కడ కూడా తప్పలేదు అనే లక్ష్యంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇచ్చిన హామీలు కూడా 7 నెలలు గడవక ముందుకే మీరు స్వయంగా చూస్తున్నారు ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నారో. ముఖ్యంగా రైతులకు పెద్దపీట, రైతులకు రుణమాఫీ ఏంది, రైతులకు డ్రిప్ ఇరిగేషన్ మీద ఏ విధంగా వాళ్ళకు అవగాహన పెంచి 80%, 90%, 100% ఏ విధంగా డ్రిప్ ఇరిగేషన్ మీద సబ్సిడీలు, పనిముట్ల మీద సబ్సిడీలు, అదేవిధంగా రైతులు కూడా ప్యాడీ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు, దానివల్ల రైతు నష్టపోతున్నారు. రైతు నష్టం రాకుండా ప్రత్యామ్నాయ మార్గం చూడడం కోసం రాష్ట్రంలో ఈరోజు ఆయిల్ ఫామ్ వేసే దిశలో ముందుకు పోతూ ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో నాకు ఈ ఆయిల్ ఫామ్ సీడ్స్ కంపెనీకి ఇలా స్టేట్ చైర్మన్ చేయడం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. దాంతోపాటు నాకు సహకరించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా ఈరోజు శ్రీధర్ బాబన్న గారు, కొండ సురేఖ గారు, సీతక్క గారు, ప్రతి ఒక్కరు కూడా రాఘవరెడ్డికి అన్యాయం జరిగింది తప్పకుండా ఇవ్వాలని చెప్పి ఇవ్వడం జరిగింది. అందరికీ మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటు నాకు చాలా సంతోషంగా ఉంది. గతంలో మీ అందరికీ తెలుసు, పత్రికా సోదరులకు డిసిసి బ్యాంకు నాకు అధికారం ఇచ్చారు. డిసిసి బ్యాంకుని ఎట్లయితే ప్రజలకు, రైతులకు, రైతు కూలీలకు అందుబాటులో ఉండే విధంగా తీసుకొచ్చానో ఇప్పుడు కూడా ఈ ఆయిల్ ఫామ్ ప్రతి ఒక్క రైతుకు అందుబాటులో ఉండే విధంగా మెరుగైన సేవలు అందించి ప్యాడీ నుండి రైతులను ప్రత్యామ్నాయ మార్గంగా లాభదాయకంగా ముందుకు తీసుకుపోతానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా. వాస్తవంగా ఈరోజు సాక్షి పత్రికలో నేను చూశాను, ఆయిల్ ఫామ్ రైతులు ఆందోళన ఉన్నారని. ఎక్కడ కూడా ఆందోళన లేరు. స్వయంగా నేను కూడా 38 ఎకరాల ఆయిల్ ఫామ్ ఈ చైర్మన్ కాకముందుకే పెట్టినా అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. వరికి పెట్టుబడి 32,000 రూపాయలు అవుతుంది. రైతు కూలి కూడా గిట్టడం లేదు. రైతుకు నేను 50 ఎకరాల ప్యాడీ పండిస్తే నాకు సంవత్సరానికి 5 లక్షల రూపాయల నష్టం వస్తుంది. ఈ ఆయిల్ ఫామ్ వేయడం వల్ల ఎకరానికి 1,50,000 నుండి 1,80,000 వరకు తప్పకుండా వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా. కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈం పక్షుల లెక్క ఇది కూడా కొనుగోలు కేంద్రాలు ఉండయేమో అంటున్నారు. కానీ తప్పు. ఇప్పటికే సత్తుపల్లిలో ఒక ఇండస్ట్రీ ఉంది, సిద్దిపేటలో ఒక ఇండస్ట్రీ ఉంది, తొర్రూరులో కూడా దాదాపు 6 నెలల్లో పూర్తి అవుతుంది.
గతంలో ప్రభుత్వము కొన్ని ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చేయడం జరిగింది. ప్రైవేట్ కంపెనీలు పెట్టలేని ఎడల వారు రైతులకు ఏమైనా మోసం చేస్తే మా ఆయిల్ సీడ్ కంపెనీ సిద్ధంగా ఉన్నది. 8 జిల్లాలలో మేము 8 కంపెనీలు పెట్టేందుకు, ప్రొడక్షన్ కంపెనీ పెట్టేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకా రైతులకు పంట చేతికి వచ్చేది ఇంకా 2 నుంచి 3 సంవత్సరాలు ఉన్నది. ఆ సమయం లోపట ఏ రైతు నష్టపోకుండా, ఆ రైతుకు ట్రాన్స్పోర్ట్ వల్ల ఇబ్బంది లేకుండా, స్టాకేజ్ వల్ల ఇబ్బంది లేకుండా, పేమెంట్ వల్ల ఇబ్బంది లేకుండా, రైతుకు పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా దీన్ని పరిపాలన చేస్తాం. నాకు ఇచ్చిన కర్తవ్యాన్ని తూచ తప్పకుండా రైతులకు మేలు చేసే విధంగా నా మీద పెట్టిన నమ్మకంతో ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి మాట రాకుండా దేశంలో నెంబర్ 1 రాష్ట్రాన్ని సరిదిద్దా అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ద్వారా కోతుల బెడద ఎక్కువ ఉంది. దానివల్ల వరిని కూడా ఒలిచేసి తింటున్నాయి. దీనివల్ల కోతుల బెడద లేదు, దొంగల బెడద లేదు. ఒక 4 సంవత్సరాలు కనుక పంట కాపాడితే రైతులకు అన్ని పంటల కన్నా రేటు గిట్టుబాటు దొరుకుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి రైతు కూడా ఆయిల్ ఫామ్ వేయమని ప్రెస్ ద్వారా కోరుతూ ఉన్నాం. దానిలో కొన్ని అవకతవకలు ఉన్నాయి, అవి కూడా సరిదిద్దాం. డ్రిప్ ఇరిగేషన్లో ఒక ఎకరానికి సేల్స్ ట్యాక్స్ ద్వారా 3,500 రూపాయలు భారం పడుతుంది. గత ప్రభుత్వం టెక్నికల్ వల్ల పొరపాటు చేసింది. మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారితో డిస్కస్ చేసినాం. సేల్స్ ట్యాక్స్ లేకుండా డ్రిప్ ఇరిగేషన్లో మనం ఈ చర్య తీసుకుందామని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది. దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ సేల్స్ ట్యాక్స్ కూడా రైతులకు రద్దు చేయమని చెప్పి మేము కోరినాం. మొదటి లెటరు అదే రాసినాం. అది వచ్చేంత వరకు మన ఎంపీలతోని, మన ముఖ్యమంత్రి గారితోని తప్పకుండా సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి అది లేకుండా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. కొంతమంది రైతులు ఇటు డ్రిప్పుతోని, ఇటు ఆయిల్ ఫామ్ మొక్కల ద్వారా కొంత కోఆర్డినేషన్ దెబ్బతింటుంది. అది కూడా సవరించి ఇద్దరిని కోఆర్డినేషన్ చేసి ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా. నాకు ఇచ్చిన కర్తవ్యం సూచన తప్పకుండా పాటిస్తానని, ఇప్పటికే 30 లక్షల మొక్కలు మా దగ్గర రెడీ ఉన్నాయి. అన్ని నర్సరీ కేంద్రాలలో రైతులకు అందుబాటులో ఉన్న విధంగా చేకూర్చినాం. నేను అధికారంలోకి వచ్చిన 3 రోజులకే 2 వీడియో కాన్ఫరెన్స్లు, తర్వాత రివ్యూ మీటింగ్లు పెట్టడం జరిగింది. గతంలో మీకు తెలుసు కాబట్టి 226 కోట్లున్న బ్యాంకును 1,400 కోట్లకు టర్నోవర్ చేసిన. ఇప్పుడు మా బ్యాంక్ కూడా, ఇది కూడా కోఆపరేటివ్ కూడా, ఆయిల్ ఫామ్ కూడా 1000 కోట్లు ఉంది. 1 ఇయర్లో దాన్ని 2,000 కోట్లకు లాభదాయకంగా తీసుకుపోయి 8 ఫ్యాక్టరీలు ఎరెక్షన్ చేసి రైతు ప్రభుత్వంగా
రైతు పక్షపాతి గవర్నమెంట్గా ప్రజలు ఇచ్చిన తీర్పును ఈరోజు మా మీద నమ్మకాన్ని తప్పకుండా రైతుకు పక్షపాతిగా సేవ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. కాబట్టి దయచేసి మీడియా మిత్రులకు ఎక్కడ కూడా ఏదన్నా ఈ ఆయిల్ ఫామ్ మీద జరిగితే మా నోటికి తీసుకురాండి, కానీ పేపర్లలో వేసి రైతును ఆందోళన పరిచే విధంగా చేయొద్దని మీకు చేతులెత్తి అన్ని పాత్రిక సోదరులకు నమస్కరిస్తూ ఉన్నాం. గతంలో డీసీసీ బ్యాంకులో మేము ఇదే అడిగాం, ఏదన్నా అవకతవకలు జరిగితే మాకు చెప్పండి, మేము సర్దిద్దుకుంటామన్నాం. కానీ పాత్రికల సోదరులంతా సహకరించారు. పని చేస్తూ ఉంటే తప్పులు జరుగుతాయి, దాన్నే పట్టుకొని చేయడం వల్ల రైతులు ఆందోళన చెందుతారు. కాబట్టి అలాంటి చిన్న చిన్న తప్పుల కోసం దయచేసి మీరు కూడా గమనించాలి, మాకు సలహాలు సూచనలు ఇవ్వాలి. తప్పకుండా మేము ఇమీడియట్లీ స్పందిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. జై కాంగ్రెస్, జై సోనియా గాంధీ, జై రాహుల్ గాంధీ. ఓకే, రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తూ ఉన్నాం. గతంలో 10 సంవత్సరాల మన తెలంగాణ చెప్పబడుతున్న ప్రభుత్వంలో అతివృష్టితోని అనావృష్టితోని నష్టపరిహారం, పంట నష్టపరిహారం జరిగితే 10 సంవత్సరాలలో ఒక్కరోజు కూడా, ఒక్క సంవత్సరం కూడా ఇవ్వలేదు. మేము గత ప్రభుత్వంలో అతివృష్టితోని అనావృష్టితోని పంట నష్టపరిహారం ఇచ్చిన చరిత్ర మాకుంది, ఇప్పుడు కూడా ఇస్తాం. రైతులకు మెరుగైన సేవలను అందించిన చరిత్ర మాకుంది. ఇచ్చిన హామీలు ధరణి పేరు మీద ఎవరికి వచ్చాయి? సామాన్య రైతులకు వచ్చాయి. అది చెప్పు. పెద్ద 100 ఎకరాలు 200 ఎకరాలు ఉన్న వాళ్ళకి వచ్చాయి తప్ప మేము అట్లా కాదు. సామాన్య రైతులకు, పోడు భూములు చేసుకునే రైతులకు ఇప్పటికే పట్టాలు ఇచ్చినాం. ఎప్పుడైనా ఇచ్చిండ్రా వాళ్ళు? అడుగు. 10 సంవత్సరాల పరిపాలన దోచుకున్నారు, దాచుకున్నారు తప్ప ఎప్పుడన్నా ఒక ఎమ్మెల్యే 500 కోట్లు ఎదగాల, లేకపోతే 1000 కోట్లు ఎదగాల చూసుకున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు చూసిన మాదాడి నరసింహారెడ్డిని చూడండి, మీరు చూసిన పురుషోత్తమరావు చూడండి, మీరు చూసిన బసవరాజ్ సారాయణ చూడండి, వాళ్ళకు రేకు కుర్చీలు లేవు. ఇవాళ ఒక్కసారి ఒక్క టర్ము ఎమ్మెల్యే చేస్తేనే 500 కోట్లు 1000 కోట్లు. అంటే ప్రజలను ఏ విధంగా దోచుకున్నారో చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇలా 100 కోట్లు 50 కోట్లు ఇలా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ రాకపోయిందా? 100% వచ్చింది, కానీ డబ్బుతోని కొనుగోలు చేసింది భారతీయ జనతా పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజలను నమ్ముకున్న పార్టీ. రాహుల్ గాంధీ గారు అలా ఎక్కడ డబ్బుతో కొనుగోలు చేయలే. ఎన్ని హింసలు పెట్టినా, ఎన్ని సీజ్ చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఈరోజు రైతుల పక్షపాతిగా ఉన్నాడు, ప్రతిపక్ష పాత్రే పోషిస్తూ ఉన్నాడు. కానీ తప్పుతోనే పోలే. కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వతంత్రం వచ్చిన పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని కాపాడే పార్టీ, ప్రజా హక్కులను కాపాడే పార్టీ. బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ. మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా మీరు చూడండి, ఇవాళ రైతుల పక్షపాతిగా రాష్ట్రంలో, దేశంలో ఏ పార్టీ నిలబడ్డదో ఒకసారి చెప్పమని అడుగుతున్నా, చూడమని అడుగుతున్నా. ఎవరో వాళ్ళు అంటున్నారని చెప్పి లక్షలు కోట్లు చేసుకున్న ఆశలలో ఇవాళ ఆ పార్టీ ఈరోజు 7 నెలలకే ఏం చేసిండ్రు అడుగుతున్నావు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం సర్దుకోవాల్సిన అవసరం ఉన్నదా లేదా? 5 సంవత్సరాల వరకు కాంగ్రెస్ వాళ్ళము ఒక్కరోజు కూడా మీరు ఏం చేస్తారని అడగలే. మేము వేచి చూసినాం. 10 సంవత్సరాలు మీకోసం వేచి చూసినాం. అప్పుడే మిమ్మల్ని క్వశ్చన్ చేసినాం, అప్పుడే నిలదీసినాం మిమ్మల్ని, అప్పుడే మీ అన్ని తప్పులు ఎండగట్టినాం. ఏం చేస్తారు 7 నెలలకే అంతైంది అంటే ఆ రాజభోగాన్ని లేకపోతే నాకు ఆగుతలేరా? సంపాదన ఆగిపోయిందా? జైల్లే శరణం అవుతున్నాయా? కాంగ్రెస్ పార్టీ కోసం నిత్యం పనిచేసిన మీరు మీకు ఇచ్చిన ఈ నామినేటెడ్ పార్టీ సముచిత స్థానాన్ని గుర్తింపు అని అనుకుంటున్నారా? 100% అందరికీ న్యాయం జరగదు. ఒకసారి గుర్తుపెట్టుకోండి, వర్ధన్నపేట ఎమ్మెల్యే పెట్రోల్ పంపులో పనిచేసే శ్రీధర్ని తీసుకొచ్చి ఎమ్మెల్యే చేసింది.
ఏ టీఆర్ఎస్ పార్టీ చేసింది, ఏ బీజేపీ పార్టీ చేసిందో చూడండి, చెప్పండి. ఇక్కడ ఈ ప్రాంతంలో నాకు అనుగుణంగా లేదు కావచ్చు, ఇంకా నాకన్నా మెరుగైన ఉన్నారు కావచ్చు, ఇచ్చింది. అయినా నేను అడగకుండా నాకు పిలిచి పదవి ఇచ్చింది. నేను ఎక్కడ కూడా పదవి కావాలని ఇక్కడ లెటర్ కానీ ఏ నాయకుని దగ్గర పై రోజు దిగలే. నేను మళ్ళీ ఇస్తారు కావచ్చు, ఎందుకు తొందరపడతాను? తప్పకుండా ప్రతి జిల్లాలలో ప్రతి మండలాలలో రైతు సదస్సులు ఏర్పాటు చేస్తాం, అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తాం. రైతును రాజును చేసే దిశలో ముందుకు పోతాం. ఆల్రెడీ షెడ్యూల్ రిలీజ్ అయింది. ఖమ్మంలో రేపు ప్రోగ్రాం ఉండే, అధిక వర్షపాతం వల్ల పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది. దాన్ని పోస్ట్పోన్ చేసుకొని మళ్ళీ సిద్దిపేట కూడా మార్చుకోవడం జరిగింది. తప్పకుండా డీసీసీ బ్యాంకులో ఎట్లయితే చేశానో ఇప్పుడు దీంట్లో కూడా అదే విధంగా చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా రైతులకు సబ్సిడీ ఉంది కదా, సబ్సిడీ ఉంది. దాంట్లో ఖర్చు కూడా రైతుకి ఏం కాదు. ఎకరానికి 4,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం, డ్రిప్ మీద సబ్సిడీ ఇస్తున్నాం 100%. ఓకేనా? థ్యాంక్ యూ. వాళ్ళు వెళ్ళినా లేట్ వచ్చిండు. అందరికీ లంచ్ ఉన్నది, దయచేసి లంచ్ని మీరు స్వీకరించగలరని చెప్పి. యాక్చువల్గా ఇది లంచ్ ప్రోగ్రామే, అసలు ప్రెస్ ప్రోగ్రాం లేదు. ఎందుకంటే ఏదో వస్తారు కాబట్టి ప్రెస్ నోట్ చెప్పిన, ఎందుకంటే రైతులకు న్యాయం జరుగుతుంది, అవగాహన పెరుగుతుందని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.